హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మన రైతులు అందరికైతే మంచి గుడ్ న్యూస్ ఇదే చెప్పవచ్చు. ఈ గుడ్ న్యూస్ ఇది ఏపీ కాదు, ఇది తెలంగాణ కాదు, ప్రతి ఒక్క రైతులకైతే మంచి గుడ్ న్యూస్ ఇదే చెప్పవచ్చు. ఎందుకంటే మనకి కేంద్రం నుంచి రైతు రుణమాఫీల గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ రోజున ఆ అప్డేట్ ఏంది, అలాగే రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయ్యి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీరు మిస్ అయిపోతున్నారు. సో అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఇలాంటి అప్డేట్ రాగానే మీకైతే వీడియో అయితే తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్ వెళ్దాం. మెయిన్ టాపిక్లో చూసుకుంటే మనకి 2023-2024 బడ్జెట్ సమావేశంలో మనకైతే రైతులకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. మనకి లాస్ట్ ఇయర్ చాలామంది రైతులకైతే పంట నష్టం వల్ల చాలామంది అయితే లాస్ అయ్యారు. సో ఈసారి కూడా కొన్ని మిరప తోటలు కూడా కొన్ని లాస్ అవుతున్నాయి. సో దానికి సంబంధించిన లోన్స్ అయితే మనం బ్యాంకులో తీసుకునే ఉంటాం కదా. సో బ్యాంక్ నుంచి మనకి రుణమాఫీలు అయితే ఈ పార్టీకి అవ్వాలి, కానీ ఈసారి అయితే అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేశారంటే దానికి సంబంధించిన డబ్బులు అనేది పెంచారు. లాస్ట్ టైం మనకి కేంద్రం నుంచి చాలా తక్కువ డబ్బులు వచ్చాయి, అందుకోసమే చాలా తక్కువ మందికి అయితే రుణమాఫీలు జరిగింది. ఈసారి వచ్చేసి దాన్ని డబల్ అయితే చేశారు. ఎంత చేశారంటే నెంబర్ కూడా చాలా పెద్దది, 20 లక్షల కోట్లు అయితే దానికైతే రిలీజ్ చేయాలని అంటున్నారు. సో ఈ బడ్జెట్ ఎవరు చెప్పారంటే మనకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు కదా. సో ఆమె మాత్రం చెప్పడం జరిగింది. సో ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి చాలామంది రైతులు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ చెప్పినంత ఈజీ కాదు, ఈ బడ్జెట్ కూడా అమలు చేయాలి. కాబట్టి ఈ బడ్జెట్ అమలు చేయాల్సిందే. మనకి నిర్మలా సీతారామన్ పూర్తి అప్డేట్ అయితే ఇవ్వలేదు, బడ్జెట్లో మాత్రం దీన్ని యాడ్ అయితే చేస్తారు. ఎప్పటి నుంచి రైతులకి అందిస్తారు మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు. రాగానే మీకోసం అయితే ఒక వీడియో అయితే తీసుకొస్తున్నాను. ఆ వీడియో మీరైతే ఒక్కసారి చూడండి. దానికి ముందు మీరేం చేయాలంటే వీడియో కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అలాగే మనకి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే రాలేదు, అది రాగానే కూడా మీకైతే అప్డేట్ అయితే చేస్తా. మీరైతే మన ఛానల్కి అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీలో ఎవరైనా రైతులు ఉంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా చెప్పండి. వీడియో చేయకపోయినా వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.